హాయ్ అండి, వెల్కమ్ టు ఝాన్సీ అభిరుచులు. నేను మీ ఝాన్సీ. ఈరోజు వీడియోలో కాకరకాయలతో పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. మామూలుగా మనం కాకరకాయలతో ఫ్రై, కాకరకాయల కూర, అలాగే కాకరకాయల కారం చేస్తాం కదా, అలాగే కాకరకాయలతో పచ్చడి కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అసలు చేదనేది ఉండదు, అంత బాగుంటుంది. అది ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో వాచ్ చేయండి. కాకరకాయ పచ్చడి తయారు చేసుకోవడం కోసం ఇక్కడ నేను ఒక 4 కాకరకాయలను తీసుకున్నాను. తర్వాత ఒక గిన్నెలోనికి వాటర్ తీసుకొని అందులో కొద్దిగా చింతపండును నానబెట్టుకోవాలి. మనం కాకరకాయలని కట్ చేసుకునే లోపు ఈ చింతపండు నానుతుంది. తర్వాత ఒక గిన్నెలోనికి వాటర్ తీసుకొని మనం తీసుకునే 4 కాకరకాయలని కట్ చేసుకోవాలి. ముందుగా కాకరకాయలను పై వైపున కింది వైపున మొదలు కట్ చేసుకున్న తర్వాత ఇలా పీలర్తో పైన ఉన్న పొట్టును పీల్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా ఏం పీల్ చేయనవసరం లేదు, లైట్గా పీల్ చేసుకుంటే చాలు. ఈ విధంగా మొత్తం 4 కాకరకాయల్ని నీట్గా పైన ఉన్న పొట్టునంతటిని పీల్ చేసుకోవాలి. కాకరకాయలతో పచ్చడి అంటే చేదుగా ఉంటుందనుకుంటారేమో చాలామంది. అసలు చేదు అనేదే ఉండదండి. ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. తర్వాత కాకరకాయలన్నింటినీ ఇలా ముక్కలుగా కట్ చేసుకొని లోపల గింజలు ముదిరి ఉంటే వాటిని తీసేసుకోవాలి. లేతగా ఉంటే మాత్రం అలాగే వేసేసుకోవచ్చు. ఇలా లేతగా ఉన్న కాయల్ని నేను అలాగే వేసుకొని ముదురుగా ఉన్న గింజల్ని మాత్రం తీసేస్తున్నాను. ఈ విధంగా కాకరకాయలన్నింటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్ వేసి ఉన్న గిన్నెలోనికి వేసుకోవాలి. కాకరకాయలన్నింటినీ ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఈ పచ్చడి కోసం ఒక ఆనియన్ని ఇలా పొట్టు తీసి సన్నగా వచ్చేటట్లుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఇందులోనికి ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసుకున్నాను. అలాగే ఒక 2 టమోటాలు కూడా తీసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోనికి నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్లో నుంచి హాఫ్ అయితే ఇప్పుడు పచ్చడిలోకి వేసుకుంటున్నాను, హాఫ్ తిరగవాత పెట్టేటప్పుడు వేస్తాను. తర్వాత ఇందులోకి పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవాలి. అలాగే ఒక 3 పచ్చిమిర్చి వేస్తున్నాను. పచ్చిమిర్చి ప్లేస్లో ఎండుమిరపకాయలైనా వేసుకోవచ్చు. ఇక్కడ నేను 3 పచ్చిమిర్చి మళ్ళీ తిరిగి కారం కూడా వేస్తాను, అందుకోసమని 3 కాయలు వేశాను. తర్వాత ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఇందులోకి నేను తీసుకున్న 2 టమోటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇలా పైన ఉన్న మొదలు తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఇందులోనికి కొద్దిగా పసుపును కూడా వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పౌడర్, అలాగే ఒక 1/2 స్పూన్ వరకు కారంని వేస్తున్నాను. నేను పచ్చిమిరపకాయలు వేసుకున్నాను కాబట్టి కారం తగ్గించి వేసుకున్నాను. తర్వాత దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోనికి మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను వేసుకోవాలి. ఈ కాకరకాయ ముక్కలు ఏవి వేయించాల్సిన పని లేదండి, అలాగే పచ్చిగానే వేసేసుకోవాలి చట్నీకి అయితే. ఇలా కాకరకాయ ముక్కలను వేసుకున్న తర్వాత నానబెట్టి ఉన్న చింతపండును కూడా వేసుకోవాలి. పులుపు కాస్త ఎక్కువ పడుతుందండి, ఎందుకంటే కాకరకాయలు చేదు ఉంటాయి కాబట్టి పులుపు కారం కాస్త ఎక్కువ పడతాయి. తర్వాత దీన్ని కూడా తిరిగి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, అక్కడక్కడ చిన్న చిన్న పలుకులు ఉంటాయి కాకరకాయ ముక్కలు, అలా ఉంటే బాగుంటుంది. ఇలా మిక్సీలో వేసుకోవడం కన్నా రోట్లో వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులోనికి తిరగవాతకు తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఇక్కడ నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను. ఎందుకంటే మనం కాకరకాయలను పచ్చిగానే గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి వీటిని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కాస్త ఆవాలు, అలాగే కాస్త జీలకర్ర వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్లో హాఫ్ ఉంది కదా, అది కూడా వేసుకోవాలి. వీటన్నింటినీ లైట్గా వేయించుకోవాలి. పచ్చడి కాబట్టి ఆనియన్ ఏం బాగా ఫ్రై అవ్వనవసరం లేదు, లైట్గా వేయించుకుంటే చాలు. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోనికి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కాకరకాయ పచ్చడిని వేసుకోవాలి. కాకరకాయ ముక్కలు ఏం వేయించాల్సిన పని లేదండి, ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత
ఇప్పుడు వేయించుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పచ్చడంతా పచ్చివాసన పోయే వరకు ఒక 5 నిమిషాల పాటు ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకుంటే చేదు తగ్గుతుంది, అలాగే పచ్చడి టేస్ట్ కూడా బాగుంటుంది. తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మిక్సీ జార్లోనికి కొద్దిగా వాటర్ని వేసుకొని ఆ వాటర్ని ఇప్పుడు మనం వేయించుకున్న పచ్చడిలోనికి వేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల కాకరకాయ పచ్చడి పచ్చివాసన పోయి చాలా టేస్టీగా ఉంటుంది. అసలు చేదనేదే ఉండదండి ఇలా కాకరకాయ పచ్చడి తయారు చేసుకుంటే. అలాగే ఇది 2-3 రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఇలా బాగా దగ్గర పడే వరకు ఈ పచ్చడిని ఉడికించుకోవాలి. చూసారా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కాకరకాయ పచ్చడి తయారు చేసుకుంటే చాలా సింపుల్ తయారు చేయడం కూడా. కాకరకాయ కూర, కారం, అలాగే కాకరకాయ ఫ్రైయే కాకుండా ఇలా డిఫరెంట్గా పచ్చడిని కూడా తయారు చేసుకోండి. ఇది 2-3 రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఒక గిన్నెలోనికి సపరేట్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్